జగ్గైపేట నియోజకవర్గం వాసవాయి జిల్లా పరిషత్ హై స్కూల్ యందు జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో 10 లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు నిర్మాణం చేసిన బాలుర శౌచాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జయప్రద ఫౌండేషన్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమంను శనివారం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవినేవి రమాదేవి, ఎమ్మెల్యే శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్, రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు, ఫౌండేషన్ ఎండీ తొండపు గౌతమి, సరోజ తదితరులు పాల్గొన్నారు। రౌండ్ టేబుల్ ఇండియా వీళ్ళు రెండు ఏజెన్సీస్ తో ఇంకా ముందు కలిసి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసి ముందుకెళ్తాం। అలానే చీఫ్ గెస్ట్ గారు గెల్లా రమాదేవి గారి సపోర్ట్ తో వారి యొక్క ఇన్స్పిరేషన్ తో ఇంకా ముందుకెళ్తామని ఇక్కడ ఈ సహకరించడానికి వచ్చిన డాక్టర్లకి ఇతర ఏజెన్సీస్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం। జరుగుతున్నాయి దేశంలో రాష్ట్రంలో, కానీ డబ్బు సంపాదించిన వాళ్ళు ఖర్చు పెట్టే గుణం ఉండటం గొప్ప, కానీ ఉన్నోళ్ళందరూ ఖర్చు పెట్టరు, కొంతమంది మాత్రమే దాతృత్వం ఉంటుంది। అలా ఇప్పుడు ఈ డాక్టర్లంతా కూడా ఇక్కడ నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మెషిన్ లాగా పని ఉంటుంది వాళ్ళకి। నిమిషానికి 5 నిమిషాలకు పేషెంట్ వస్తూ ఉంటాడు। అట్లే వీళ్ళు బిజినెస్లో ఉన్నోళ్ళకి కూడా అనేక ఆర్గనైజేషన్స్, మన చీఫ్ గెస్ట్ గెల్లా అరుణకుమారి గారి అమ్మాయి, గెల్లా జయదేవ్ గారు మన పార్లమెంట్ సభ్యులు గారికి అక్క, ఆమె అమెరికాలోనే చదువుకుంది, పెద్దయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, వాళ్ళ నాన్నగారు కూడా అంతే, ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఇండస్ట్రీ స్థాపించి ఇప్పుడు వేల కోట్లకు అధిపతులైనారు। కాంట్రాక్టర్ను కూడా అపాయింట్ చేశాం, పనులు జరిగే పరిస్థితి వచ్చింది, గ్రౌండ్ కూడా రెడీ చేసేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది, రాగానే టాప్ అని చెప్పేశారు, బాబు గారు చేసిన ఏ పనైనా ఆగిపోవాల్సిందేనని। ఇదేంటే మంచికి చెడుకి తేడా లేదా? ఆ విధంగా స్కూల్లో కూడా రినోవేషన్కి ప్లాన్ చేసాం, అది కూడా ఆపేశారు। ఆ విధంగా అక్కడే ఆగిపోయి, ఇంకా ఊళ్ళో విషయం చూస్తే మీ దగ్గర ఒక ముస్లిమ్స్కి ఇది కట్టించాం, వాళ్ళకి షాతిఖానా కట్టిస్తే అది స్లాబ్ లెవెల్కి వచ్చి అట్టనే ఆగిపోయింది। అలాంటి పరిస్థితి ఉంది। ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్ ఏంటంటే పిల్లలు భావి భారత పౌరులు, వీళ్ళందరినీ బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో ఏర్పాటు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం సంపన్నమవుతుంది। అందుకోసం ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం। అందుకోసం ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నింటిని కూడా తీసుకొని వచ్చి మీకు అందరికి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రయత్నాలు మొదలైనవి। అందులో భాగంగానే నేను చెప్పినటువంటి మాట, గత 5 సంవత్సరాలు ఒక్క కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రానికి? వాసవాయి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము। ఈరోజు ఇక్కడ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేశారు, అదే రకంగా టాయిలెట్ బ్లాక్ కట్టారు। ఇవి చాలా సంతోషమైన విషయాలు, ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫింగర్ టిప్స్లో ఉంది। ఇక్కడ ఈ మంచి విషయాలు చేయడానికి జయప్రద ఫౌండేషన్ అంటే టీడీ జనార్దన్ గారు వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్కి సేవా కార్యక్రమాలు, అదే రకంగా విజయవాడ రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్ నంబర్ 1, లేడీ సర్కిల్ విజయవాడ అందరూ కలిపి కూడా ఈ మంచి పని చేశారు। మన స్టూడెంట్స్ని డెవలప్ చేసి మన దేశం డెవలప్ చేసినట్టే, ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్। పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు।
మన దేశంలో చూస్తే గొప్ప వాళ్ళు చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళే. అబ్దుల్ కలాంజీ కానీ, వివేకానంద కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ, ఈవెన్ మా నాన్నగారు గల్లా రామచంద్ర నాయుడు గారు కానీ. కాబట్టి పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే అనుకుంటున్నాను.